హరే కృష్ణ. ఈ మధ్యకాలంలో ఒక కొత్త విషయం జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో కొత్తది కాదు, చాలా రోజులు జరుగుతున్నది. కానీ మీకు చెప్పడానికి చెప్తున్నాను. ఏంటంటే, మీరు బయట దేశాలకు ఫ్లైట్లలో వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు మీరు ఒక సంఘటన చూస్తారు. ఆల్మోస్ట్ ప్రతి ఫ్లైట్లో ఏంటంటే, ముసలి వాళ్ళు చిన్నపిల్లలను తీసుకొని వస్తున్నారు. అంటే తాత నానమ్మలు చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు ఏది మన దేశానికి. ఏం జరుగుతున్నది ఇక్కడ? వాళ్ళ పిల్లలు అక్కడ సంపాదించాలి కదా, డాలర్లు సంపాదించాలి, పౌండ్లు సంపాదించాలి, అవన్నీ సంపాదించాలి కదా. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలు అంటున్నారు, తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళ చేతిలో పిల్లల్ని పెట్టి పంపిస్తున్నారు. మీ నానమ్మ మీ తాత చూసుకుంటుంది మిమ్మల్ని. ఏమండి, అదేనా మంచి విషయమేనా? ఆ వృద్ధ వయసులో వాళ్ళు చూసుకోగలరా చిన్నపిల్లల్ని? కొన్నిసార్లు వాళ్ళు కొట్లాడటం కూడా చూసినాను ఫ్లైట్లో పూట. ఆ తాత అడుగుతున్నాడు వాళ్ళ నానమ్మని, ఏంది చిన్నపిల్లలు మనం చూసుకోగలమా, ఇట్లా పంపిస్తున్నారు. లేదండి, మనం చూసుకోవాలి, వాళ్ళని చూడండి, వాళ్ళు తీసుకోవట్లేదా, మనం కూడా బాధ్యత తీసుకోవాలి. మన పిల్లలు చాలా కష్టపడి సంపాదిస్తున్నారు, మన కోడలు సంపాదిస్తున్నది, కొడుకు సంపాదిస్తున్నారు. సంపాదించేటప్పుడు మనం కూడా సహకరణ చేయాలి కదా. మనం పిల్లలు తీసుకెళ్తున్నారు. మీరు ఒక విషయం ఆలోచించండి. మీకు చెప్తున్నాను, మీ కన్న వాళ్ళకి చెప్తున్నాను, ఆ పిల్లలకి మీ పట్ల ఏం కనెక్షన్ ఉంటుందండి? ఏదో మీ తల్లిదండ్రుల దగ్గర పెట్టేంత మాత్రాన నానమ్మ తాతయ్య కనెక్షన్ వేరు, ఆ సంబంధం వేరు, తల్లిదండ్రి సంబంధం వేరు. ఎప్పటికి కూడా పిల్లలకు మీ పట్ల ప్రేమ ఉండదండి. ఇప్పుడు మీకు అనిపించవచ్చు, కానీ పెద్దగా అయిన తర్వాత ఆ సంబంధమే ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు ఆ కౌగలింత, ఆ ముద్దు, ఆ దగ్గర తీసుకోవటం, ఆ ప్రేమ లేకపోతే మిమ్మల్ని గుర్తించరండి వాళ్ళు. మీరు లాస్ట్కి ఏం సాధించండ్రు? ఒక ఇల్లు, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అని సాధించండి, కానీ మీ నెక్స్ట్ జనరేషన్తో చాలా ముఖ్యమైన సంబంధం మీరు వదిలేసుకుంటున్నారు. ఇదా అండి మనం నేర్పించేదండి? డబ్బు కోసం ఇదా మనం పనులు చేసేది? 5 పిల్లలైనా 10 మంది పిల్లలైనా మా తాతలు మా నాన్నమ్మలు పెంచిండ్రు. ఏం మురకపు సివిలైజేషన్ అండి ఇది. ఏదో డబ్బు కోసం చదివి ఎక్కడెక్కడో పోయి పిల్లల్ని కానీ ఇంకో దేశాన్ని పంపించేసి మేము ఇక్కడ సంపాదిస్తున్నాం అంటే ఎట్లా బతకగలుగుతున్నారండి పిల్లలు లేకుండా? పిల్లలు కన్న తర్వాత ఒక కోడి కూడా తన సంతానాన్ని తేలాడుకుంటుంది, కుక్క కూడా తేలాడుకుంటుంది తన సంతానాన్ని. మనిషి బతికి అట్లా పిల్లల్ని పంపించేసి ఎట్లా ఉండగలుగుతున్నారండి? ఫోటోలు చూసుకుంటా, వీడియోలు చూసుకుంటా బతక అండి. ఆలోచన ఒకసారి గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, అట్లన్నా మీకు అర్థమవుతుందని. హరే కృష్ణ.